నమస్తే. నేను మీ కళారత్న మల్లం రమేష్. తెలుగు రాష్ట్రాల్లో గానీ, దేశంలో గానీ, ప్రత్యేకించి హైదరాబాద్ నగరంలో తీసుకుంటే, హిజ్రాల ఆగడాలు ఎక్కువయ్యాయి అనే టాక్ ఉంది. వాళ్ళు నిజమైన హిజ్రాలా? లేక హిజ్రాల వేషాలు వేసుకొని వసూళ్ళకు అలవాటు పడి హడావుడి చేస్తూ కాసింత బెదరగొట్టి టెన్షన్ క్రియేట్ చేసి డబ్బు దండుకునే గ్యాంగా? ఎందుకంటే నిజమైన హిజ్రాలు అయితేనేమో ఇలా చేసిన దాఖలాలు గతంలో పూర్వ చరిత్రలో లేదు. కానీ కాలక్రమంలో ఏమవుతుందంటే వాళ్ళు ఈ విధంగా అప్డేట్ అయ్యారంటే నమ్మశక్యంగా లేదు. హిజ్రాల లక్షణాలు ఏంటి? వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళ జీవన విధానం వేరు. కానీ ఇళ్లల్లో దోచుకుని పెళ్ళిళ్ళు జరిగినా, శుభకార్యాలు జరిగినా సరే, ఇంటి మీద పడి హడావుడి చేసి, వాడిని బెదిరించి వీడిని బెదిరించి వసూలు చేసి న్యూసెన్స్ క్రియేట్ చేసి ఇలా 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 చప్పట్లు కొట్టుకుంటూ, మరి వాళ్ళల్లో కొందరు నకిలీ హిజ్రాలు ఉన్నారని ఒక టాక్ ఉంది. ఏం లేదు, మగవాళ్ళే ఆడేషం వేసి ఒక టీం వర్క్ చేసి ఎక్కడ శుభకార్యం జరిగినా కూడా, ముఖ్యంగా హిందూ వివాహాలు కానీ, హిందూ శుభకార్యాలు కానీ, మన ఆశ్చర్యం ఏంటంటే మరి హిందూ వివాహాలు, హిందూ శుభకార్యాలకే వీళ్ళు ఎందుకు ఎక్కువగా వచ్చి ఎక్కువ న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ వసూలు చేస్తున్నారు? వీళ్ళని ఎందుకు బెదిరిస్తున్నారు? ముస్లిం వివాహాలు జరుగుతాయి, క్రైస్తవ వివాహాలు జరుగుతాయి. ముఖ్యంగా ముస్లిం వివాహాలకు వెళ్ళి కూడా ఇలాగే న్యూసెన్స్ క్రియేట్ చేసి గొడవ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారా, బెదిరిస్తున్నారా? 30,000 ఇవ్వాలి, 20,000 ఇవ్వాలి, 15,000 ఇవ్వాలి, ఇలా వసూలు చేస్తున్నారా? అక్కడ కూడా గొడవ చేస్తున్నారా? ఒక్కోసారి దాడి చేసి బెదిరించిన సంఘటనలు కూడా ఉన్నాయి, వీళ్ళ మీద కేసులు కూడా ఉన్నాయి. మరి హిజ్రాలు అంటే సాధారణంగా సమాజం సానుభూతి ఇవ్వాలి అనుకున్న తరుణంలో సానుభూతి లేకుండా చేసుకుంటున్నారు. వీళ్ళ నకిలీ హిజ్రాలు ఎప్పుడైతే దూరారో మొత్తం సమస్య గందరగోళంగా మారింది. ఇది చాలా చాలా బాధాకరం అండి. హిజ్రాలు లేకపోతే హిజ్రా పేరుతో ఉన్నటువంటి నకిలీలు మీరు ఆలోచించండి. ఏ శుభకార్యం జరిగినా సరే ఇంటికి వెళ్ళి బెదిరించడం, సంఘాల పేరుతో వసూలు చేయటం. వీళ్ళు ఏంటంటే ఎన్ఓసి వాళ్ళకి. ఎన్ఓసి ఏంటంటే వీళ్ళు ఏ ఇంటికైనా వెళ్ళి వసూలు చేస్తే ఎక్కడ గోడ మీద కావచ్చు, గేటు మీద కావచ్చు రాయాలి. ఏమని? ఎన్ఓసి లాగా మేము ఇక్కడ వసూలు చేసుకున్నాం, మీరు ఎవరు రావద్దని వేరే సంఘాలకు తెలిసేటట్టుగా రాయాలట. రాస్తే వేరే వాళ్ళు రారట. అంటే అది చట్టబద్ధమా? గవర్నమెంట్ ఆఫీస్లో ఎన్ఓసి ఇస్తే తప్ప కొన్ని పనులు అవుతాయి, కొన్ని సర్టిఫికేట్ క్లియరెన్స్ వస్తుంది కదా విద్యార్థులు వెళ్ళిపోయేటప్పుడు. కానీ అట్లా వీళ్ళు ఎన్ఓసి ఇస్తే తప్ప ఇంటి శుభకార్యం జరగని. చాలా బాధ కదండి. ఈ విధానాన్ని వదిలేయాలి. వాళ్ళు మార్పు రావాలి. మరి అందరిలో కలిసిపోవాలి, వారి పని వారు చేసుకోవాలి, వారి వృత్తి వారు చేసుకోవాలి. కానీ ఇలా ఇళ్లలో చేరి బెదిరియటం, చాలామంది అసహనంగా ఉన్నారు. హిజ్రాలు అనగానే, లేకపోతే హిజ్రా సంఘాలు అనగానే, హిజ్రాల పేరుతో వసూలు అనగానే చాలామంది అసహనంగా ఉన్నారు. ఎన్ఓసి ఏంటంటే వాళ్ళు గోడల మీద కానీ, లేకపోతే గేటు మీద కానీ వాళ్ళ కోడ్ రాసి ఇక్కడ వసూలు చేసామని తెలియజెప్పేంత స్థాయిలో వాళ్ళు డెవలప్ అయ్యారంటే ఎన్ని సంఘాలు, ఎంత మాఫియా నడుస్తుందండి. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. నకిలీ హిజ్రాలను కూడా దగ్గర రానివద్దు. ఒక విధానం అనుకొని వారి పనులు వేరే వృత్తిని ఎంచుకొని ఆ వృత్తి కోసం ప్రభుత్వ సహకారం కానీ, సామాజిక సంఘాల సహకారం కానీ తీసుకొని ఇలాంటి మరి కొంచెం ఇబ్బందికరమైనటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండి జనాన్ని సంతోషపెట్టాలని కోరుకుంటున్నాము. ఇదే నేపథ్యంలో కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు. హిజ్రాలు కావచ్చు, హిజ్రాల్ లాంటి వేషాలు వేసిన వాళ్ళు కావచ్చు, మంచి వాళ్ళు కూడా ఉన్నారు. మంచి వాళ్ళ గురించి నేను ప్రస్తావించడం లేదు. ఎవరైతే తప్పు చేస్తున్నారో, ఎవరైతే బాగా వసూలు చేస్తున్నారో, ఎవరైతే హింసించి ఇబ్బంది పెడుతున్నారో వారి విషయం మాత్రమే మాట్లాడుతున్నాం. కాబట్టి లీగల్గా కూడా కోర్టులు కూడా వీరిని వ్యతిరేకించాయి, పోలీస్ స్టేషన్లు వ్యతిరేకించాయి. ఎవరైనా కేసు పెడితే కేసు కూడా అవుతుంది. ఎందుకులే వెళ్తే గొడవ అని కేసు పెట్టడం మానేస్తున్నారు. కొంతమంది కేసులు దాకపోవటం లేదు. దాన్ని ఆసరాగా చేసుకుని వీళ్ళు ఈ విధంగా ఎదురుస్తూ వసూలు చేయడం కరెక్ట్ కాదు. ఇదే నేపథ్యంలో వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అప్పుడప్పుడు రెచ్చిపోతుంటారు. ఘర్షణ వాతావరణాన్ని కూడా క్రియేట్ చేస్తుంటారు. ఆ హక్కు ఏం లేదండి వీళ్ళకి. ఎలాంటి రాజ్యాంగంలో ఈ వసూలు చేసే హక్కు వీళ్ళకి ఇవ్వలేదు, దేశంలో ఇవ్వలేదు, నైతికంగా ఇవ్వలేదు. వారికి వారే డిసైడ్ చేసుకొని న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ వసూలు చేసే విధానాన్ని అవలంబిస్తున్నారు. కాబట్టి జనం ఆ దిశగా బాగుండదని ఊరుకుంటున్నారు. దాన్ని లోకుగా ఆసరాగా తీసుకొని ఇబ్బంది పెట్టడం మంచి పద్ధతి కాదనేది నేను ఒక మంచి సూచన సలహా ఇస్తున్నాను. పాటించాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఇబ్బంది పడుతున్న వారు కూడా ప్రభుత్వానికి కానీ, పోలీసులు కూడా తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది. అలా తెలియజేస్తే కూడా మంచిది అనేది నా అభిప్రాయం. తప్పనిసరిగా కేసు అవుతుంది, లేదా వాళ్ళని పిలిచి